సో 1 వీక్ బ్రేక్ వచ్చేసింది కాబట్టి లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో జస్ట్ అలా క్విక్ రీక్యాప్ ఇచ్చేస్తా. యూజీ అండ్ ఫుషిగురు కాలనీ నంబర్ 1 లోకి ఎంటర్ అవుతారు. అక్కడ వాళ్ళకి ఇద్దరు కనిపిస్తారు, వాళ్ళే రిన్ అండ్ రెమి. సో వాళ్ళిద్దరు హిగురు గురించి అడిగినప్పుడు రెండు వేరు వేరు లొకేషన్స్ లో ఉన్నాడని చెప్తారు. సో మరి దీనికంటే ముందు ఏం జరిగిందంటే మార్చ్ 2007 లో ఎవడో ఒకడు అమ్మ కూతుర్ని చంపేస్తుంటాడు. సో అందుకనే పోలీస్ వాళ్ళు కేటా అనే కుర్రాడ్ని అరెస్ట్ చేస్తుంటారు. అంటే యాక్చువల్లీ అతను కూడా ఆ స్ట్రీట్ లోనే ఉంటాడు, కానీ కేటా అయితే నేను ఆ క్రైమ్ చేయలేదు అని హిగురోమకి చెప్తుంటాడు. సో ఇంతకు ముందు యాక్చువల్లీ పోలీసులు ఇతను అడగడానికి వచ్చినప్పుడు భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. సో తన ఇంటికి దాకా ఫాలో అవుతారు. అండ్ తన ఇంటి లోపల ఓ బ్లడ్ తో కవర్ అయిన నైఫ్ ఒకటి కనిపిస్తుంది. అండ్ ఆ బ్లడ్ కూడా ఇంతకు ముందు మనం మాట్లాడుకుంటే ఆ తల్లి కూతురుది. అండ్ యాక్చువల్లీ తను ఇంతకు ముందు ఎందుకు పారిపోయాడంటే తన రూమ్ లో ఓ పిల్లి ఉంటుంది. సో పిల్లి యాక్చువల్లీ ఆ చోట్ల ఓలలేదు, అందుకని పారిపోయాడు. ఇంకా చాకు విషయానికి వస్తే యాక్చువల్లీ తను ఎక్కడో దొరికిందని తీసుకున్నాడంట. సో ఇంకా తర్వాత హిగురోమో తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అక్కడ షిమిజు అనే అసిస్టెంట్ లా ఉంటుంది. సో తనైతే ఆ కేటా చెప్పిండే స్టోరీ నమ్మేలా లేదు అని చెప్తుంది. ఐ మీన్ లైక్ మరి రోడ్ లో పడిండే నైఫ్ ని తీసుకొచ్చా అంటే ఎవరు నమ్ముతారు? ఈవెన్ కాపాడే ప్రయత్నంలో పోలీసులను చూసి పారిపోయాడు. అండ్ దానికి హిగురుమా అయితే ఆయన యాక్చువల్లీ తను ఆ నైఫ్ ని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేద్దాం అని అనుకున్నాడు. అండ్ యాక్చువల్లీ వాళ్ళ ఏరియాలో పోలీసులకి కాల్ చేయకూడదని రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే చుట్టుపక్కల ఉండే బడా బాబులకి ఇబ్బంది అవుతుంది. సో ఇంకా కీటా అయితే ఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తాడు. లైక్ ముసలోళ్ళని చూసుకున్న లైక్ ఓల్డ్ ఏజ్ హోమ్ లా అనుకోండి. సో అక్కడ యాక్చువల్లీ శాలరీ రాకపోయినా సరే పనిచేస్తుంటాడు. అండ్ వాళ్ళేమో ఫుడ్ పెడతారు, లైక్ మినిమల్ చార్జెస్ అంతా కవర్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే రెంట్ కింద 50,000 ఎన్ని తను కట్టాల్సి వస్తుంది. ఇంకా తర్వాత హిగురుమా అయితే కేటా ఉండే చుట్టుపక్కల క్రైమ్ రికార్డ్స్ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేద్దామని అనుకుని రీసెర్చ్ చేస్తుంటాడు. అంటే కేటా ఇన్నోసెంట్ అని భావిస్తున్నాడు అనమాట. సో ఇంకా తర్వాత షిముజు అయితే ఆయన మనం చేసే పనికి వచ్చే శాలరీకి అస్సలు సంబంధం ఉండదు, అది కూడా గవర్నమెంట్ పని అయినా సరే. ఇంకా అది పక్కన పెడితే మెయిన్ మ్యాటర్ ఏంటంటే కేటా ఇన్నోసెంట్ కాదని అస్సలు ఎవరు నమ్మరు. ఎవిడెన్స్ కూడా తనకి విరుద్ధంగానే ఉంది కదా అని చెప్తుంది. దానికి హిగురుమా అయితే అప్పుడప్పుడు ఇలాంటి కేసెస్ ని కూడా ఫైట్ చేస్తుంటేనే మన బ్రెయిన్ కి పదును పెట్టినట్లు ఉంటుంది అని అంటాడు. దానికి షిముజు అయితే అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు చూసినా ఇలానే చేస్తుంటావు అని చెప్పి టకాగిని కెఫెలో కలవడానికి వెళ్తుంది. అక్కడ వాళ్ళిద్దరు హిగురోమా గురించి మాట్లాడుకుంటారు. టకాగి ఇంతకు ముందు హిగురోమాతో పనిచేస్తుంది. సో ఇంకా హిగురోమా గురించి ఓ సినారో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంతకు ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వచ్చినప్పుడు దాన్ని కూడా తీసుకున్నాడు. అండ్ దీంట్లో ఓ 19 ఏళ్ల కుర్రాడికి వాళ్ళ కోవర్కర్స్ ఫోర్స్డ్ గా తాపిచ్చి డ్రైవింగ్ కూడా చేయించారు. సో ఇలా తప్పేం లేదని హిగురోమాకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అండ్ హిగురుమా యాక్చువల్లీ ఈ కేసులో ఓడిపోయి ఉంటాడు. సో అందుకని హిగురోమాని బాగా తిట్టేస్తాడు. ఇంకా ఆ తర్వాత టకాగే అయితే హిగురోమాకి ఏ కేసు అయితే నువ్వు ఓడిపోతానని అనిపిస్తుందో దాన్ని అస్సలు తీసుకోమాక, బలహీనల్ని కాపాడతా వకీల్ సాబ్ అవుతా అంటే ఇక్కడ ప్రతిసారి కుదరదు, ఇవన్నీ మెంటల్ పీస్ ని కూడా కోల్పోతావు అని చెప్పింటుంది. సో ఇంకా హిగురుమా అయితే చాలా కష్టపడి ఫస్ట్ చెప్పిండే కేసులో కేటాని ఇన్నోసెంట్ గా ప్రూవ్ చేస్తాడు. ఇంకా ఆ తర్వాత తెలిసే విషయం ఏంటంటే అదే ఏరియాలో ఇంకో కుర్రోడు మాయమైపోయాడని. సో మోస్ట్లీ ఇతనికి కూడా అందులో ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటాడేమో అని డౌట్ వస్తుంది. ఈవెన్ కేటా క్రైమ్ జరిగిండే టైంలో స్టోర్ సీసీటీవీ కెమెరాలో కనిపించాడు. సో అందుకని సేఫ్ అయిపోయాడు. ఈవెన్ దొంగతనం చేసిండే ఆనవాళ్ళు కూడా తన ఇంట్లో ఏం కనిపించుండదు అనుకోండి. సో ఇంకా తర్వాత కేటా అయితే హిగురోమాకి థ్యాంక్స్ చెప్తాడు. అంటే హిగురోమాకి తెలిసిండే విషయం ఏంటంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇతన్ని అంత ఈజీగా వదిలిపెట్టరు, మళ్ళీ అప్పీల్ చేస్తారు అని అనుకుంటాడు. అండ్ యాక్చువల్లీ అనుకున్నట్లుగానే జరుగుతుంది. మళ్ళీ ఇంకో ట్రయల్ జరుగుతుంది, అందులో కేటాకి లైఫ్ సెంటెన్స్ ని విధిస్తారు. అండ్ ఇంకా ఇప్పుడు హిగురోమా వాళ్ళ దగ్గర డబ్బులు గానీ మ్యాన్ పవర్ గానీ పెద్దగా ఏం లేదు కాబట్టి పెద్దగా ఏం చేయలేకపోయారు. కానీ ఆపోజిట్ పార్టీ వాళ్ళ దగ్గర ఇదంతా ఉంది కదా. సో అందుకని ఇలా ట్రయల్స్ వేసుకున్నారు. కానీ హిగురోమా అయితే ఇంకో ట్రయల్ వేయలేకపోయాడు. అండ్ వేసిన ఈసారి హైయెస్ట్ కోర్టులో వేయాలి. అంటే ఇప్పుడు వేసినా గానీ యూస్ లేదు, ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఈ కేసు గురించి పెద్దగా పట్టించుకోరు. ఈవెన్ మీడియా వాళ్ళు జనాలు అంతా కేటా అనే దోషి అని నమ్ముతున్నారు. సో ఈ పాయింట్ కూడా అతనికి విరుద్ధంగానే ఉంది. సో ఇంకా వర్డిక్ట్ వచ్చేసిన తర్వాత కేటా అయితే హిగురోమాని చాలా కోపంగా అండ్ బాధతో చూస్తాడు. ఇంకా హిగురోమా అయితే అయినా ఇంతకీ వీడు నన్ను ఎందుకు ఇలా చూస్తున్నాడు అని అనుకుంటాడు. సో ఇంకా కట్ చేసి తనకి టకాకి మధ్య జరిగే కన్వర్సేషన్ కి వస్తే నీ మెంటల్ పీస్ స్ట్రెస్ అంతా ఎక్కువ అవుతుంది కదా అని టకాకి అడుగుతుంది. దానికి హిగురోమా అయితే ఏం పర్లా, అయినా నేనేమి వీక్ గా ఉండే వాళ్ళని కాపాడి హీరో అవుదామని అనుకోవట్లా, నా కళ్ళ ముందు ఏదైనా తప్పు జరిగితే నేను చూస్తూ ఊరుకోలేను. అండ్ ఈ కోర్టు జస్టిస్ సిస్టమ్ అంతా బ్లైండ్ గా ఉంటుంది, లైక్ అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేద్దామని. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గాడ్ ఆఫ్ జస్టిస్ సిస్టమ్ ముందు కూర్చుండే వాళ్ళు కూడా కళ్ళు మూసుకుంటూ పోయి ఉంటారు. అంటే ఏ ఉద్దేశంతో ఉన్నాడు అర్థమైంది, లైక్ మోస్ట్లీ వాళ్ళని వాళ్ళు కాపాడుకునేందుకు వాళ్ళ సొంత లాభాలని చూసుకునేందుకు. కానీ హిగురోమాకి అలా ఉండడం నచ్చదు. కట్ చేసి ఇంకా వర్డిక్ట్ విషయానికి వస్తే జడ్జ్ అయితే ఇన్ కేసు ఇప్పుడు చెప్పిండే దాన్ని ఎవరైనా సవాల్ చేయాలని అనుకుంటే హైయెస్ట్ కోర్టులో వెళ్ళి దాదాపు 15 days లోపు అపీల్ చేయాలి అని చెప్పింటారు. సో హిగురోమా పేషెన్స్ కోల్పోయి ఉంటాడు. అండ్ యాక్చువల్లీ వుడెన్ హ్యామర్ లాంటిది ఉంటుంది కదా, సో దాంతో టేబుల్ పైన పదే పదే కొడుతుంటాడు. అండ్ యాక్చువల్లీ అసలైన జడ్జ్మెంట్ ఇప్పుడు మొదలవుతుంది అని చెప్తాడు. అండ్ తన మీద చూస్తే ఓ షికిగామి వచ్చేసింటుంది. దీన్ని చూసి అందరూ షాక్ అవుతారు. అంటే యాక్చువల్లీ ఇంచుమించు తనకి అదే టైంలోనే పవర్స్ అవేకన్ అయ్యాయి. అండ్ ఇప్పుడు తన కలింగ్ గేమ్ లో ఒక ప్లేయర్ కూడా. సో కట్ చేసి ప్రెసెంట్ కి వస్తే రెగి అనే
వ్యక్తిని చూపిస్తారు. అతని దగ్గర లైక్ చాలా స్లిప్స్ ఉంటాయి, స్లిప్స్ రిసిట్స్ ఏదో ఒకటి ఉంటుంది. సో తను యాక్చువల్లీ నెక్స్ట్ టార్గెట్ కోసం అని ఎదురు చూస్తుంటాడు. సో ఇంకా ఆ తర్వాత ఇంతకు ముందు రిన్ స్కూల్లో ఉన్నప్పుడు ఒక కుర్రాడిని ర్యాగింగ్ చేస్తుండేది చూస్తాడు. అండ్ యాక్చువల్లీ ఆ కుర్రాడు తనకి తనే వాయిస్ అవుట్ చేయాలి, లేదంటే ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది అని అనుకుంటాడు. సో ఆ ర్యాగింగ్ అలానే చాలా రోజులు కొనసాగుతుంది. ఇంకా అలా వాళ్ళు ఒకసారి ర్యాగింగ్ చేస్తున్నప్పుడు ఒక కుర్రోడు వచ్చి ఆ గ్యాంగ్ వాళ్ళని ఆపమని చెప్పి తిడుతుంటాడు. సో రిన్ అయితే మళ్ళీ దెబ్బలు తినడానికి ఒక కుర్రోడు వచ్చాడేమో అని అనుకుంటాడు. ఆ గ్యాంగ్ వాళ్ళు అయితే ఆ వ్యక్తిని కొట్టడానికి వెళ్తారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, యూజీ. సో యూజీ అయితే వాళ్ళందరినీ చితక్ కొడతాడు. సో దీన్ని చూసిన రిన్ షాక్ అయిపోతాడు. ఇంకా కట్ చేసి ప్రెసెంట్ కి వస్తే రిన్ యూజీని ఒక థియేటర్ దగ్గరికి తీసుకెళ్తాడు. అంటే లోపల హిగురుమా ఉన్నాడని చెప్తాడు. ఇంతకు ముందు హిగురుమాని చూడకపోయినా సరే హాబాని చితక్ కొట్టిండేది విన్నాడు అని చెప్తాడు. హాబా అంటే ఇంతకు ముందు లైక్ తల దగ్గర రెక్కల్లాగా ఉండ కదా అతను. దానికి యూజీ అయితే నువ్వేం టెన్షన్ పడమాక, నేను అతన్ని చూసుకుంటాలే, థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ రిన్ యూజీకి ఏదో చెప్దామని అనుకుంటాడు కానీ ఆగిపోతాడు. సో కట్ చేస్తే ఇంకోవైపు రెమీ కూడా మెగుమిని ఒక చోటుకి తీసుకెళ్తుంది. అదే మనం ఇంతకు ముందు రెజీని చూసాం కదా, అతని దగ్గరికి అబద్ధం చెప్పి తీసుకుని వెళ్ళింది అనమాట. సో ఇంకా మెగుమి ఇది తెలుసుకుని చాలా కోపడతాడు. ఈవెన్ డివైన్ డాగ్ ని కూడా సమన్ చేస్తాడు. ఈవెన్ నా దగ్గర అనవసరంగా వేస్ట్ చేసేందుకు టైం లేదు అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు యూజీ లోపలికి వెళ్ళి చూస్తే హిగురుమా ఫుల్ బట్టలు వేసుకుని ఒక బాత్ టబ్ లో సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటాడు. యూజీ డైరెక్ట్ గా పని గురించి చెప్పబోతాడు కానీ హిగురుమా అయితే ఆగు నేను ఒక లాయర్ ని, నాతో మాట్లాడడానికి నువ్వు దాదాపు 5000 yen కట్టాలి అని చెప్పేసరికి యూజీ షాక్ అవుతాడు. కానీ నిజానికి హిగురుమా జోక్ చేశాడు అనమాట. ఇంకా యూజీ అయితే యాక్చువల్లీ ఇతనేమి ఓల్డ్ సార్సరర్ కాదు, మోడర్న్ సార్సరరే కాబట్టి నెగోషియేట్ ఏమైనా చేయొచ్చు అని అనుకుంటాడు. ఈవెన్ ఎలాగో 100 points ఉన్నాయి కదా. సో కట్ చేస్తే ఇంకోవైపు రెజీ అయితే మెగుమి స్ట్రెంత్ ని అనలైజ్ చేసి స్ట్రాంగ్ అని తెలుసుకుని తన టీమ్ లో జాయిన్ అవ్వమని అడుగుతాడు. ఈవెన్ కర్లింగ్ గేమ్ గురించి ఏం తెలుసో చెప్పు అని కూడా అడుగుతాడు. దానికి మెగుమి అయితే ఇది యాక్చువల్లీ లైక్ ఓ రిచువల్ లాగా, ఇది అయిపోయాక జపాన్ లో ఉండే వాళ్ళందరూ మారిపోతారు అని అనేసరికి రెజీ అయితే నవ్వి నువ్వు కెంజాకు గురించి ఏమైనా విన్నావా అని అడుగుతాడు. కానీ మెగుమి ఏం రెస్పాండ్ కాడు. ఇన్ఫాక్ట్ కెంజాకు కనెక్ట్ అయిండే సార్సరర్ ఎవరైనా ఉండిండొచ్చు అని అనుకుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు యూజీ అయితే ఈ కర్లింగ్ గేమ్ ని ఆపేందుకు మీ సహాయం కావాలి అని అడుగుతుంటాడు. కానీ హిగురుమా అయితే విన్న పొజిషన్ లో ఉండడు. ఈ కర్లింగ్ గేమ్ కంతా చాలా పొటెన్షియలే ఉంది, ఈ న్యాయాలో ధర్మాలంతా కళ్ళు మూసుకుపోయాయి, నేను నా పవర్ ని యూస్ చేస్తా అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు రెజీ అయితే మెగుమికి యాక్చువల్లీ కెంజాకుకి ఇంకో ప్లాన్ ఉన్నట్లుంది. అండ్ ఇక్కడ టోటల్ ప్లేయర్స్ ఉండే స్ట్రెంత్ ఇవంతా కూడా కౌంట్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రఫ్ గా 1000 people ఓ 10 colonies లో డివైడ్ అయ్యారనుకుంటే వాళ్ళలో ఈవెన్ స్ట్రాంగ్ ప్లేయర్స్ కూడా ఉండొచ్చు, లైక్ హిగురుమా గానీ లేదా కాషిమా గానీ. అండ్ వాళ్ళు చాలా సార్సరర్స్ ని చంపేశారు. సో వాళ్ళలానే స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళు మిగతా కాలనీస్ లో కూడా ఉండొచ్చు. అండ్ ఈ విషయాన్ని యాక్చువల్లీ మెగుమి కూడా నోటీస్ చేశాడు. చుట్టుపక్కల చూస్తే ఎక్కువ జనాలు కూడా లేరు. సో ఇంకా అదే కాకుండా టెలిపోర్టేషన్ అవుతున్నప్పుడు కూడా చాలా మంది చనిపోయారు. సో మరీ అంత వరస్ట్ గా అయితే కెంజాకు ప్లాన్ చేస్తున్నాడు కదా, లైక్ ఐ మీన్ అట్లీస్ట్ టెలిపోర్టేషన్ ని అయినా చూసుకొని ఉంటాడు కదా, ఎందుకంటే వాళ్ళ కర్సెడ్ ఎనర్జీని ఎలాగో యూజ్ చేసుకోవాలి కాబట్టి. సో ఇంకా ఇప్పుడు జరుగుతున్న దాని ప్రకారంగా చూస్తే కాలనీస్ లో ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే మిగులుతారు. అండ్ ఫైనల్ గా కెంజాకు అయితే లైక్ ఒక పెద్ద బాంబ్ వేసి వాళ్ళందరినీ చంపి ఈ కర్లింగ్ గేమ్ ని ఎండ్ చేద్దాం అనేది తన ప్లాన్ అయి ఉండొచ్చు. సో కట్ చేస్తే ఇంకోవైపు కెంజాకు అయితే చైనా గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళింటాడు. ఇంకోవైపు హిగురుమా అయితే లైక్ ఎరన్ ఏగర్ లాగా మారిపోయి ఉంటాడు. తన ఒపీనియన్ లో ఈ కర్లింగ్ గేమ్ యాక్చువల్ గా ప్రాపర్ గా ఉందని భావిస్తుంటాడు. సో అందుకని యూజీ అయితే ఫోర్స్ఫుల్ గా అయినా 100 points ని తీసుకుందాం అని అనుకుంటాడు. అండ్ యాక్చువల్లీ హిగురుమా ఏం చెడ్డోడు కాదు, యూజీ జస్ట్ రాంగ్ టైమ్ లో అతన్ని కలిసాడు అంతే. అట్లీస్ట్ ఇందాకటి బ్యాక్ స్టోరీ చూసిన తర్వాత అలానే కదా అర్థమైంది. సో ఇంకా హిగురుమా అయితే తన కర్సెడ్ టెక్నిక్ ని యాక్టివేట్ చేస్తూ నీకు విపరీతంగా కోపం తెప్పించిండే వాళ్ళని చంపావా అని అడుగుతాడు. ఇంకా యూజీ అయితే ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటాడు. షికిగామి కూడా తన కంటికి కనిపిస్తుంటుంది. సో ఇంకా హిగురామా అయితే యూజీ ముందుకొచ్చి డొమైన్ ఎక్స్పాన్షన్ డెడ్లీ సెంటెన్సింగ్ అంటే ఫైనల్ హియరింగ్ అని చెప్తాడు. అండ్ చుట్టుపక్కలంతా లైక్ కోర్ట్ లాగా ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఇంతకీ ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఇంతకీ హిగురామా పవర్స్ ఏంటి, పాస్ట్ లో కోర్ట్ రూమ్ లో ఏం జరిగింది అసలు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకునే ఛాన్స్ ఉంది. మరి మిమ్మల్ని కూడా కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసేందుకు ఏమైనా కర్సెడ్ టెక్నిక్స్ ని యూజ్ చేయాలా అక్కర్లేదనుకుంటా. సో ఓకే, ఎనీవేస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలిసిందే కదా, టాటా బాయ్, సీ యా, లవ్ యూ 5000 times.